ఓం శాంతి 4/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రిని ఎంతెంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి. పాపం సమాప్తమవుతూ వెళ్తుంది. ప్రశ్న: ఏ ధర్మంలో స్థితమగుటకు తండ్రి తన పిల్లలకు సలహానిస్తారు? జవాబు: బాబా అంటున్నారు, పిల్లలు, మీరు చిత్రము లేని విచిత్రులు, అంటే శరీరం లేని ఆత్మలు. ఆత్మిక ధర్మంలో స్థితమవ్వండి, శరీర ధర్మంలో స్థితులవ్వకండి. తండ్రి ఎలాగైతే విచిత్రులో అలాగే పిల్లలు కూడా విచిత్రులే. మళ్ళీ ఇక్కడ శరీరంలోకి వస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు విచిత్రులవ్వండి, మీ స్వధర్మంలో స్థితం అవ్వండి, దేహ అభిమానంలోకి రాకండి. ఇంకొక ప్రశ్న: భగవంతుడు కూడా డ్రామా అనుసారం ఏ మాటకు కట్టుబడి ఉన్నారు? జవాబు: డ్రామా అనుసారం పిల్లలను పతితుల నుండి పావనంగా చేయడానికి తండ్రి కట్టుబడి ఉన్నారు. వారు పురుషోత్తమ సంగమ యుగంలో తప్పకుండా రావాల్సిందే. ఓం శాంతి. తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఓం శాంతి అంటూనే ఆత్మకు తన స్వధర్మ పరిచయం ఇవ్వబడుతుంది. అందువలన తండ్రి కూడా స్వతహాగా గుర్తుకొస్తారు. ఎందుకంటే ప్రతి మనిషి భగవంతుడినే స్మృతి చేస్తారు. కేవలం భగవంతుడి పూర్తి పరిచయం లేదు. భగవంతుడు తమ పరిచయాన్ని, ఆత్మ పరిచయాన్ని ఇచ్చేందుకే వస్తారు. పతిత పావనుడు అని భగవంతుడినే అంటారు. పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా డ్రామా అనుసారం కట్టుబడి ఉన్నారు. వారు కూడా పురుషోత్తమ సంగమ యుగంలోనే రావాలి. సంగమ యుగ జ్ఞానం కూడా ఇస్తారు. పాత ప్రపంచము, నూతన ప్రపంచాల మధ్యలోనే ఆ తండ్రి వస్తారు. పాత ప్రపంచమును మృత్యులోకము అని, నూతన ప్రపంచమును అమరలోకమని అంటారు. మృత్యులోకంలో ఆయువు తక్కువని కూడా మీకు తెలుసు. అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. అది అమరలోకం. అక్కడ అకాల మృత్యువు ఉండదు, ఎందుకంటే అది పవిత్రమైనది. అపవిత్రత వలన వ్యభిచారులుగా అవుతారు. ఆయువు కూడా తగ్గిపోతుంది, శక్తి కూడా క్షీణిస్తుంది. సత్యుగంలో పవిత్రంగా ఉన్నందున అవ్యభిచారులుగా ఉంటారు. బలం కూడా ఎక్కువగా ఉంటుంది. బలము లేకుంటే రాజ్యం ఎలా ప్రాప్తి చేసుకుంటారు? వారు తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకొనే ఉంటారు. తండ్రి సర్వశక్తివంతులు, వారి నుండి ఆశీర్వాదాలు ఎలా తీసుకొని ఉంటారు? నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. కనుక ఎవరైతే ఎక్కువగా స్మృతి చేశారో వారే ఆశీర్వాదాలు తీసుకొని ఉంటారు. ఆశీర్వాదాలు అడిగితే లభించేవి కావు, శ్రమిస్తే లభిస్తాయి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి, అనగా ఉన్నత పదవి లభిస్తుంది. స్మృతి చేయకుంటే ఆశీర్వాదాలు కూడా లభించవు. లౌకిక తండ్రి తన పిల్లలకు నన్ను స్మృతి చేయమని ఎప్పుడూ చెప్పరు. చిన్న వయస్సు నుండి తనంతకు తానే అమ్మ, నాన్న అని పిలుస్తూ ఉంటాడు. అవయవాలు చిన్నవిగా ఉంటాయి. పెద్ద పిల్లలు అమ్మ, అమ్మ, నాన్న, నాన్న అని అంటూ ఉండరు. వీరు మా తల్లి, తండ్రి అని, వీరి ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది అని వారి బుద్ధిలో ఉంటుంది. నోటితో మాటి మాటికి చెప్పే పని లేదు. అవసరమైనప్పుడే అమ్మ, నాన్న అంటారు. స్మృతి చేసే పని లేదు. ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు, నన్ను వారసత్వమును స్మృతి చెయ్యండి. హద్దు సంబంధాలను వదిలి ఇప్పుడు బేహద్దు సంబంధాన్ని స్మృతి చెయ్యండి. మానవులంతా ఈ సమయంలో ముక్తిని కోరుకుంటూ ఉన్నారు. గతి అనగా ముక్తిధామము, మళ్ళీ సుఖధామానికి వచ్చుటను సద్గతి అని అంటారు. ప్రారంభంలో ఎవరు వచ్చినా వారు తప్పకుండా పైనుండి వచ్చినప్పుడు సుఖమే పొందుతారు. తండ్రి సుఖం ఇచ్చేందుకే వస్తారు. ఇందులో ఏదో కొంత కష్టం ఉంది. అందుకే దీనిని ఉన్నతమైన చదువు అని అంటారు. ఎంత ఉన్నత చదువు అంత కష్టంగా కూడా ఉంటుంది. అందరూ పాస్ అవ్వలేరు. పెద్ద పెద్ద పరీక్షలలో చాలా కొద్ది మంది మాత్రమే పాస్ అవుతారు. ఎందుకంటే పెద్ద పరీక్షలు పాస్ అయితే ప్రభుత్వం వారు ఉద్యోగం కూడా పెద్దదే ఇవ్వాల్సి వస్తుంది కదా. కొంతమంది విద్యార్థులు పెద్ద పరీక్షలు పాస్ అయినా ఉద్యోగము లేక ఊరికి కూర్చొని ఉంటారు.
పెద్ద జీతములు ఇచ్చేందుకు ప్రభుత్వం వారి వద్ద తగినంత ధనం లేదు. కానీ ఇక్కడ ఎంత బాగా చదువుతారో అంత ఉన్నత పదవి పొందుతారు అని తండ్రి చెప్తున్నారు. అలాగని అందరూ రాజులు అవుతారు అని, లేక ధనవంతులు అవుతారు అని కాదు. ఆధారమంతా చదువుపైనే ఉంది. భక్తిని చదువు అని అన్నారు. ఈ ఆత్మిక జ్ఞానమును ఆత్మిక తండ్రి చదివిస్తారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. తండ్రిని స్మృతి చేయనందున పిల్లలకు కష్టం అనిపిస్తుంది. నడవడిక కూడా చక్కబడదు. బాగా స్మృతి చేయు వారి నడవడిక కూడా బాగుపడుతూ ఉంటుంది. చాలా చాలా మధురంగా సేవ చేసే వారిగా తయారవుతూ ఉంటారు. గుణగణాలు బాగా లేకుంటే ఎవ్వరికి వారంటే ఇష్టం కూడా ఉండదు. ఎవరు పాస్ అవ్వరో వారి నడవడికలో తప్పకుండా ఏదో లోపము గడబిడ ఉంటుంది. శ్రీ లక్ష్మీనారాయణల నడవడికలు చాలా బాగుంటాయి. రామునికి 2 కళలు తక్కువగా ఉంటాయి. భారతదేశం రావణ రాజ్యంలో అసత్యఖండంగా అయిపోతుంది. సత్యఖండంలో ఏమాత్రం అసత్యం ఉండదు. రావణ రాజ్యంలో అంత అసత్యమే అసత్యం ఉంది. అసత్య మానవులను దైవీ గుణాల వారు అని అన్నారు. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇటువంటి అసత్య మాటలు వినకండి, వినిపించకండి. ఒక్క ఈశ్వరుడి మతం అని అంటారు. అంటే ఒక ఈశ్వరుని మతమును మాత్రమే, అంటే పరమాత్మ చెప్పినటువంటి న్యాయసమ్మతమైనటువంటి మతము అని. మానవ మతమును ఇల్లీగల్, న్యాయ విరుద్ధమైన మతము అని అంటారు. లీగల్ మతము ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు, కానీ అందరూ నడవలేరు కనుక ఇల్లీగల్గా అవుతారు. చాలామంది తండ్రితో ప్రతిజ్ఞ కూడా చేస్తారు, బాబా ఇంతకాలం మేము ఇల్లీగల్ అన్యాయ పనులు చేశాము, ఇక మీదట చెయ్యము. అన్నిటికంటే ఇల్లీగల్ కార్యము కామ వికారభూతం. దేహ అభిమాన భూతమైతే అందరిలో ఉండనే ఉంది. మాయావి పురుషునిలో దేహ అభిమానమే ఉంటుంది. ఆ తండ్రి విదేహులు, విచిత్రులు, శరీరం లేనివారు. అందువలన పిల్లలు కూడా విచిత్రులే. ఇది అర్థం చేసుకునే విషయం. ఆత్మలైన మనము విచిత్రులము. ఇక్కడ శరీరం తీసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ విచిత్రులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మీ స్వధర్మంలో నిలిచిపోండి. శరీర ధర్మంలో నిలవకండి. విదేహీ ధర్మంలో ఉండండి. దేహ అభిమానంలోకి రాకండి. తండ్రి ఎంతగానో అర్థం చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా అవసరమైనది స్మృతి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు సత్వ ప్రధానంగా పవిత్రంగా అవుతారు. అపవిత్రమైతే చాలా శిక్షలు పడతాయి. తండ్రి వారిగా అయిన పిదప ఏదైనా తప్పు జరిగితే సద్గురువును నిందల పాలు చేసిన వారికి స్థానం ఉండదు అని గాయనం ఉంది. మీరు నా మతమును అనుసరించి పవిత్రంగా అవ్వకుంటే 100 రెట్లు శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. ఇందులో వివేకాన్ని ఉపయోగించాలి. మనము స్మృతి చేయకుంటే ఇంత ఉన్నత పదవి కూడా పొందలేము. పురుషార్థం కొరకు సమయాన్ని కూడా ఇవ్వాలి. రుజువును ఇవ్వమని మిమ్మలను అడుగుతారు. అప్పుడు వారికి ఇలా చెప్పండి, ఏ శరీరంలో అయితే వస్తున్నారో అది ప్రజాపిత బ్రహ్మ శరీరం. అతడు మనిషి కదా. మానవుల శరీరాలకు పేర్లుంటాయి. శివబాబా మానవుడు కాదు, దేవత కూడా కాదు. వారిని సుప్రీం ఆత్మ అని అంటారు. వారు పతితులు కానీ పావనంగా కానీ అవ్వరు. ఆ తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఆ తండ్రి కూర్చొని తెలిపిస్తున్నారు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చెయ్యండి. ఈ దేవతల యోగ్యతలు ఎలా ఉన్నాయో చూడండి. ఆ దేవతలను దయచూపండి అని వేడుకునే వారిని కూడా చూడండి. ఆశ్చర్యం అవుతుంది కదా. మనం ఎలా ఉండేవారము? 84 జన్మలలో ఎంతగా క్రిందకు దిగజారి పూర్తిగా నష్టపడిపోయాము. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు దైవీ కుటుంబాలకు చెందినవారు. ఇప్పుడు మీ నడవడికలను పరిశీలించుకోండి. దేవీ దేవతలుగా తయారవ్వగలరా? అందరూ లక్ష్మీనారాయణలుగా అవుతారు అని కాదు. అలాగైతే ప్రపంచం అంతా పుష్పాలతోటైపోతుంది. శివబాబాకు కేవలం గులాబీ పుష్పాలే సమర్పించాలా? అలా కాదు. గులాబీ పుష్పాలే కాదు, జిల్లేడు పూలు కూడా సమర్పిస్తారు. ఆ తండ్రి పిల్లలు
అన్ని రకాల పుష్పాలుగా అవుతారు, పాస్ అవుతారు, ఫెయిల్ కూడా అవుతారు. రాజుగా అవ్వలేమో అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమ సమానంగా తయారు చేయకుంటే షావుకారులుగా ఎలా అవుతారు? ఎవరెవరు ఎలా అవుతారో తండ్రికి తెలుసు. పోను పోను పిల్లలైన మీరు కూడా ఫలానా వారు తండ్రికి ఎటువంటి సహాయకారులో తెలుసుకోగలరు. కల్పకల్పము ఎవరు ఏం చేశారో అదే చేస్తారు. అందులో వ్యత్యాసం ఉండదు. తండ్రిని స్మృతి చేసేందుకు తండ్రి పాయింట్లు ఇస్తూనే ఉంటారు. మార్పు కూడా చేయాలి. భక్తి మార్గంలో ఈశ్వరార్పణంగా చేస్తారు, కానీ ఈశ్వరుడి గురించి తెలియదు. భగవంతుడు అత్యంత ఉన్నతులు అని మాత్రమే తెలుసు. అత్యంత ఉన్నతమైన నామరూపాల వారు కాదు. వారు నిరాకారులు. ఆ తర్వాత అత్యంత ఉన్నత సాకారులు ఇక్కడ ఉంటారు. బ్రహ్మ విష్ణు శంకరులను దేవతలని అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, కానీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. అనగా పరమాత్మ పెద్ద కదా. బ్రహ్మ విష్ణు శంకరులను పరమాత్మ అనరు, దేవత అంటారు. నోటితో శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. అందువలన పరమాత్మ ఒక్కరే అయ్యారు కదా. దేవతలకు నమస్కరిస్తారు. మానవ లోకంలోని వారిని మానవులు అని అంటారు. అటువంటి వారిని పరమాత్మాయ నమః అనడం పూర్తిగా అజ్ఞానం. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అందరి బుద్ధిలో ఉంది. ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అని పిల్లలైన మీకు తెలుసు. వారిని పతిత పావనుడని అంటారు. అందరినీ పావనంగా చేయడం భగవంతుడి కర్తవ్యం. ఏ మనిషి కూడా జగత్ గురువుగా అవ్వలేరు. గురువులు పావనంగా ఉంటారు కదా. కానీ ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మించిన వారే. జ్ఞానాన్ని అమృతమని అంటారు, భక్తిని అమృతమని అనరు. భక్తి మార్గంలో భక్తి మాత్రమే నడుస్తుంది. మానవులంతా భక్తి మార్గంలోనే ఉన్నారు. జ్ఞానసాగరులు జగద్గురువు అని ఒక్కరిని మాత్రమే అంటారు. తండ్రి వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు మీకు తెలుసు. తత్వాలను కూడా పవిత్రంగా చేస్తారు. డ్రామాలో వారికి పాత్ర ఉంది. తండ్రి నిమిత్తంగా అవుతారు. సర్వులకు వారు సద్గతి దాత. ఇది అందరికీ ఎలా తెలపాలి? చాలామంది వస్తారు ఉద్ఘాటన చేసేందుకు. ప్రారంభోత్సవం వచ్చినప్పుడు జరగబోయే వినాశనానికి ముందు అనంతమైన తండ్రిని తెలుసుకొని వారి ద్వారానే వారసత్వం పొందాలి అని తెలియజేయాలి. వారికి ఒక టెలిగ్రామ్ ఇవ్వండి. వీరాత్మిక తండ్రి. మానవ మాతృలంతా తండ్రి అని అంటారు. సృష్టికర్త అయితే వారి ద్వారా జరిగిన సృష్టికి అనగా వారి సంతానానికి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అనంతమైన తండ్రి ఉన్నతాతి ఉన్నతులు. వారు హద్దు వారసత్వం కొద్దిగా ఇవ్వరు. లౌకిక తండ్రి ఉన్న అనంతమైన తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రిని మర్చిపోవడం కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అనంతమైన తండ్రి ఉన్నతాతి ఉన్నతులు. వారు హద్దు వారసత్వం ఇవ్వరు కదా. లౌకిక తండ్రి ఉన్న అనంతమైన తండ్రిని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సత్యుగంలోని వారెవ్వరూ వారిని స్మృతి చెయ్యరు. ఎందుకంటే అనంతమైన సుఖ వారసత్వం లభించింది. ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు. ఆత్మనే స్మృతి చేస్తుంది. ఆ తర్వాత ఆత్మలు స్వయాన్ని, తండ్రిని, డ్రామాను మర్చిపోతారు. మాయ నీడ పడుతుంది. సతో ప్రధాన బుద్ధి తమో ప్రధాన బుద్ధిగా తప్పకుండా అవ్వాల్సిందే. నూతన ప్రపంచంలో దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉండేవారు అని స్మృతిలోకి వస్తుంది. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచమే సతో ప్రధానంగా బంగారు యుగంగా అవుతుంది. దానిని నూతన ప్రపంచమని అంటారు. ఇది ఇనుప యుగం. ఈ విషయాలన్నీ తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్ప కల్పము మీరు తీసుకునే వారసత్వం. మీరు చేయు పురుషార్థ అనుసారం మళ్ళీ మీకు అదే వారసత్వం లభిస్తుంది. మనం ఇలా ఉన్నతంగా ఉండే వారమని, ఇప్పుడు ఇలా నీచంగా అయ్యామని మీకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆ తండ్రియే మళ్ళీ ఇలా జరుగుతుంది అని మనకు తెలుపుతూ ఉన్నారు. ఎంత ప్రయత్నించినా స్మృతి నిలవడం లేదు అని కొంతమంది అంటారు. దానికి టీచర్ కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? ఎవరైనా చదవకపోతే టీచర్ ఏం చేస్తారు? టీచరు ఆశీర్వాదాలు ఇస్తే అందరూ పాస్ అవుతారా? చదవడంలో చాలా తేడాలు ఉంటాయి. ఇది పూర్తిగా నూతనమైన చదువు.
ఇక్కడ మీ వద్దకు తరచుగా ఎక్కువ మంది పేదలు, దుఃఖంలో ఉన్నవారే వస్తారు. షావుకారులు రారు. దుఃఖము కలిగినప్పుడే వస్తారు. మేము స్వర్గంలో ఉన్నాము అని ధనవంతులు భావిస్తారు. వారి అదృష్టంలో లేదు పరమాత్మ దగ్గరకు ఇక్కడికి రావడానికి. అదృష్టంలో ఉంటే వారికి వెంటనే నిశ్చయం కలుగుతుంది. నిశ్చయము సంశయాలలో ఆలస్యం ఉండదు. మాయ వెంటనే మరిపిస్తుంది. సమయం పడుతుంది కదా. ఇందులో తికమక పడవలసిన అవసరం లేదు. మీపై మీరు దయ చూపుకోవాలి. శ్రీమతమేమో లభిస్తూనే ఉంటుంది. తండ్రి అతి సులభంగా అర్థం చేస్తున్నారు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఇది మృత్యులోకము అని మీకు బాగా తెలుసు. అది అమరలోకం. అక్కడ అకాల మృత్యు ఉండదు. తరగతిలో విద్యార్థులు నెంబర్ వారుగా కూర్చుంటారు కదా. ఇది కూడా పాఠశాల. మీ వద్ద నెంబర్ వారుగా తెలివిగల పిల్లలు ఎవరు అని తండ్రి బ్రాహ్మణిని అడుగుతారు. బాగా చదివేవారు కుడివైపు ఉండాలి. కుడి చేతికి మహత్వం ఉంటుంది కదా. పూజలు మొదలైనవి కుడి చేతితోనే చేస్తారు. సత్యుగంలో ఏమేమి ఉంటాయో ఆలోచిస్తూ ఉండండి. సత్యుగము గుర్తుకొస్తే సత్యమైన తండ్రి కూడా గుర్తుకొస్తారు. బాబా మనల్ని సత్యుగానికి అధికారులుగా చేస్తారు. కానీ ఆ చక్రవర్తి పదవి ఎలా లభించిందో స్వర్గంలో జ్ఞాపకం ఉండదు. అందుకే ఈ లక్ష్మీ నారాయణలకు కూడా ఈ జ్ఞానం లేదు అని బాబా అంటారు. ఆ తండ్రి ప్రతి చిన్న మాటను బాగా వివరించి తెలుపుతూ ఉన్నారు. కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో వారి మళ్ళీ అర్థం చేసుకుంటారు. అయినా పురుషార్థమేమో చేసే తీరాలి కదా. తండ్రి చదివించేందుకే వస్తారు. ఇది చదువు. ఇందులో చాలా తెలివి కావాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. ఈ ఆత్మిక చదువు చాలా శ్రేష్టమైనది, కష్టమైనది. ఇందులో ఉత్తీర్ణులయ్యేందుకు తండ్రి స్మృతి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవాలి. మీ నడవడికలను సరిదిద్దుకోవాలి. సెకండ్ పాయింట్. ఇక మీదట ఇల్లీగల్, శ్రీమతానికి వ్యతిరేక కర్మలేవీ చేయరాదు. అశరీరీలై స్వధర్మంలో స్థితం అవ్వాలి. అశరీరీ తండ్రి ఇచ్చే లీగల్ మతమును అనుసరించాలి. వరదానము. తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపీ స్వధర్మాన్ని సులభంగా పాలన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఆత్మ యొక్క స్వధర్మం పవిత్రత, అపవిత్రత పరధర్మం. స్వధర్మంపై నిశ్చయం ఏర్పడినప్పుడు పరధర్మము మిమ్ములను కదిలించలేదు. తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా గుర్తించి వారిని జతలో ఉంచుకుంటే పవిత్రత రూపీ స్వధర్మాన్ని ధారణ చేయడం చాలా సులభమైపోతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడు సాథీగా ఉన్నాడు. సర్వశక్తివంతుని పిల్లలైన మాస్టర్ సర్వశక్తివంతుల ఎదుటకు అపవిత్రత రాలేదు. ఒకవేళ సంకల్పంలో అయినా మాయ వచ్చింది అంటే ఏదో గేటు తప్పకుండా తెరవబడి ఉంది అనగా నిశ్చయంలో లోపముంది అని అర్థం. స్లోగన్. త్రికాల దర్శులు ఏ విషయాన్నైనా ఏకకాల దృష్టితో చూడరు. ప్రతి విషయంలో కళ్యాణముంది అని భావిస్తారు. అవ్యక్త ఇషారా. పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిళనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ పిల్లలందరికీ ఈ బ్రాహ్మణ జన్మ మరజీవ జన్మ. మరజీవగా కావటం అనగా తమ దేహం నుండి, మిత్ర సంబంధికుల నుండి, పాత ప్రపంచం నుండి మరణించటం. ఎవరైనా మరణిస్తే వెనుకటి సంస్కారాలు సమాప్తి కాగలవు. అలాగే ఇక్కడ కూడా వెనుకటి పాత సంస్కారాలు ఎవరివో నావి కాదు అన్నట్లు అనిపించాలి. ఏ విధంగా బ్రాహ్మణులు అశుద్ధమైన మురికి వస్తువులను టచ్ చెయ్యరు, అలాగే పాత సంస్కారాలు అనే మురికిని టచ్ చేయకుండా రక్షించుకోవాలి. తాకకండి అంటే సంకల్పాలలోకి కూడా రానియకండి. ఓం శాంతి.